హాయ్ అండి. ఇప్పుడైతే నైట్ వచ్చేసి 9:30 అట్లా అవుతుంది. భోజనాలు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే నేను బ్లౌజులు కుడతాకని చెప్పేసి మిషన్ దగ్గరికి అయితే వచ్చాను. చీరలకు 3 ఉన్నాయి. అవి అయితే బ్లౌజులు కుట్టుకుందామని చెప్పేసి భోజనం చేశాక మిషన్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. అవి వచ్చేసి ఏం చీరలు అన్నీ కూడా పెట్టుబడి పెట్టిన చీరలే అండి. కాటన్ చీరలు అనమాట. వేసవకాలం కదా అయిపోయాక కుట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడైతే కుడుతున్నాను. వేసవకాలం కూడా వెళ్ళిపోవచ్చింది. ఇప్పుడైతే కుట్టుకున్నా. ఇది ఒక కాటన్ చీర. నేను ఇదొక బ్లౌజ్ అయితే బిగించేసాను అనమాట. సగం అయితే అయింది. ఇప్పుడు కుట్టదాకని పైకి వచ్చాను. ఇవన్నీ ఇదొక కాటన్ చీర అనమాట. మొన్న నేను ఫంక్షన్కి వెళ్ళాము అని చెప్పేసి వీడియో పెట్టే కదండి. వాళ్ళైతే ఈ కాటన్ చీర అయితే పెట్టారనమాట. డైలీ యూజ్కి అయితే ఏమైందండి, ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్ కూడా నేను కట్ చేసుకున్నాను. కుట్టుకుందామని ఈ చీర అయితే మీరు చూసారు. ఇదిగోండి పాలు అవన్నీ పెట్టుకున్నాను అనమాట. పెయింటింగ్ అయితే వేయించుకున్నాను కాటన్ చీర అని చెప్పేసి చూపించా కదా మీకు. ఈ శారీ మీద బ్లౌజ్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ 3 శారీస్ నాయే అండి. బ్లౌజులు అయితే నేను బయట బ్లౌజులు తక్కువగా ఉన్నప్పుడు నాయైతే కుట్టుకుంటాను. ఇంకా నైట్ వర్క్ అయితే చేసుకుంటాను అనమాట. నాయంటూ ఉంటే కొంచెం నైట్ పూట కుట్టుకుంటాను అనమాట. కొంచెం టైం ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏదో టైం కుట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి ఈ 3 చీరలు బ్లౌజులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కుట్టాలి. అయితే చూడాలి, ఒక గంటన్నర వరకు కుట్టుకొని ఇంకా నెక్స్ట్ అయినంత వరకు అవుతాయి. నేనైతే ఇందాక 3 శారీస్ 3 బ్లౌజెస్ అయితే చూపించా కదండి. కానీ 2 అవినాయి. ఇంకా 2 శారీస్ అయితే అయినాయి ఫాల్స్ అయితే. ఇంకా బ్లౌజులు కూడా 2 శారీస్ మీదకైతే కుట్టేశాను. టైం వచ్చేసి 11 అయితే అవ్వింది. చేతి పనులు అయితే చేయాలి. ఇంకా రెడీగా పెట్టుకున్న దారపరీలు అయితే చేతి పని చేసుకోవాలని చెప్పేసి 11 వరకు అయితే ఈ 2 శారీలు 2 బ్లౌజులు మాత్రమే అయినాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.